నమస్తే, నేను రాంబాబు, యోగా ఆక్యుప్రెషర్ అండ్ యోగా థెరపిస్ట్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి, ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుంటున్నాం. వాటికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొన్ని ఆసనాలు కూడా తెలుసుకుందాం. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో అయితే మనకి బ్యాక్ పెయిన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అప్పర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, మిడిల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటి అంటే లోవర్ బ్యాక్ పెయిన్. సో లోవర్ బ్యాక్ పెయిన్లో ముఖ్యంగా L1, L2, L3, L4, L5 అనేటటువంటి లంబార్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ దాంట్లో కూడా స్పెసిఫిక్గా L3 నుంచి మనకి L5 వరకే ఎక్కువ మంది సఫర్ అవుతారు. మన బటక్స్లోకి అక్కడ నుంచి కిందికి నొప్పి రావటము, తర్వాత తిమ్మిరి రావటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే మనకి బటక్స్లో కానీ, థైస్ బ్యాక్ సైడ్లో కానీ, లేకపోతే కింద కాఫ్ మజిల్స్లో కానీ పెయిన్ వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిరి వస్తుంది అని అంటే దానికి మూల కారణం ఏంటి అని అంటే లంబార్ రీజన్, అంటే లంబో సాక్రల్ ఏరియా అని పిలుస్తాం. అంటే ఏంటి అంటే లంబార్ అండ్ సాక్రమ్, ఈ రెండు ఏరియాల్లో ఏదైనా డిస్క్ కంప్రెషన్ అవ్వటం కానీ, అంటే ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అవ్వటం అనేది జరుగుతుంది. సో అట్లా జరిగినప్పుడు ఆ డిస్క్ని, అంటే అరిగిపోయిన డిస్క్ ఏదైతే ఉంటుందో దానికి మనం కొంత రిలాక్స్ చేయటం, అంటే నర్వ్ ప్రెషర్ అవుతుంది, ఆ నర్వ్ని కొంచెం రిలాక్స్ చేయటం, ఆ తర్వాత అరిగిపోయిన డిస్క్కి కొంతలో కొంత దానికి న్యూట్రిషనల్ ఫుడ్, ఆక్సిజన్ సప్లై అండ్ స్ట్రెంథనింగ్, ఈ మూడు చేయటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ డిస్క్ అనేది మళ్ళీ కొంతలో కొంత రికవరీ అనేది అవటం జరుగుతుంది. సో దెన్ అప్పుడు బ్యాక్ పెయిన్ నుంచి మోస్ట్లీ మనం 80 to 90% రికవరీ ఈజీగా అవుతాం. సో ఇప్పుడు కొన్ని బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ఆసనాలు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించే ఆసనాల్లో ద బెస్ట్ ఆసనం సేతుబంధ ఆసనం. సో మీకు వీలైతే యాంగిల్ పట్టుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేసేయచ్చు. సో ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా నడుముని ఇట్లా పైకెత్తాలి. మరీ ఎక్కువ ప్రెషర్తో బాగా పైకి ఎత్తకుండా ఒక నార్మల్, మీకు ఎంత వీలైతే అంత ప్రెషర్తోని మనం ఇలా స్పైన్ని రేస్ చేస్తున్నాము. రేస్ చేసిన తర్వాత ఒక 10 to 15 seconds హోల్డ్ చేయాలి, అంటే ఆసన స్థితిలో కాసేపు ఉంచాలి. అట్లా మళ్ళీ స్లోగా రిలాక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్నే మనం రిపీట్ చేయాలి. ఇంచుమించుగా ఒక 5 to 6 times దీన్ని రిపీట్ చేయాలి. అండ్ సెకండ్ ఆసనము, మనం ఇప్పుడు ఇదే పొజిషన్లో రెండు కాళ్ళని దగ్గర తీసుకొని రెండు చేతుల్ని కొంచెం బాడీకి కొంచెం అవే తీసుకొని అండ్ హెడ్ డౌన్ చేసి ఇలా ట్విస్ట్ చేయాలి. దీన్ని మనం మర్కటాసనం అని పిలుస్తాము. హెడ్ దీనికి ఆపోజిట్లో ఉంటుంది. మన నీస్ కనుక లెఫ్ట్ సైడ్ ఉంటే హెడ్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇలా రెండు వైపులు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ మనం చేస్తాము ఇలా. ఇది కూడా అంతే, ఒక 10 seconds హోల్డింగ్తోనే మనం ఒక 5 repetitions చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ అగైన్ ద బెస్ట్ ఆసనం ఏంటి అంటే ఒక స్ట్రెచ్. మనం స్ట్రెచ్ అనేది సయాటిక్ కానీ లేకపోతే డిస్క్లకు కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మనం ఒక తాడు కానీ లేకపోతే ఇంకా ఏదైనా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చేతులు అందుతున్నాయి కాబట్టి చేతులను పట్టుకున్నా, లేదంటే మీరు తాడు పట్టుకోవచ్చు. తాడును కానీ ఒక బెడ్షీట్ కానీ సన్నగా ఏదైతే ఉంటే దాన్ని తీసుకొని మనం ఇలా హోల్డ్ చేసి స్లోగా దీన్ని
లెగ్ని స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇట్లా ఒక 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి. సో ఇట్లా ఈ కాల్ని ఒక 3 టైమ్స్, ఈ కాల్ని ఒక 3 టైమ్స్ మనం ఆల్టర్నేట్గా చేయడం ద్వారా మనకి ఈ స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనము ఇంకొకటి స్ట్రెంథనింగ్ ఆసనము ఏంటి అంటే శలభాసనం. 2 చేతుల్ని ఇలా మనం థైస్ కింద పెట్టుకోవాలి, పిడికిళ్ళు బిగించి చిన్ టచ్ చేసి ఉంచాలి. ముందు శ్వాసను తీసుకుంటూ రైట్ లెగ్ ఇలా పైకెత్తాలి. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ దించి అండ్ లెఫ్ట్ ఒక 5 సెకండ్స్. సో ఇలా మనం దీన్ని 10 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక 10+10 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. అంటే 4 ఆసనాలు, ఒకటేమో సేతుబంధ ఆసనం, రెండవది ఏకపాద ఉత్తానాసన స్ట్రెచ్చింగ్, అండ్ మూడవది మర్కటాసనం, అండ్ నాలుగవది బోర్లో పడుకొని చేసే దాంట్లో అర్ధశలభాసనం. ఈ 4 ఆసనాలు రెగ్యులర్గా చేస్తూ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అండ్ ఫుడ్ అనేది ఎట్లా ఉంటుందంటే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ అండ్ ఆక్సిజన్ అంటే ప్రాణాయామ, రెగ్యులర్గా ప్రాణాయామ మినిమం 10 మినిట్స్ చేయాలి. 10 to 15 మినిట్స్ చేస్తే ఆక్సిజన్ సప్లై అనేది స్పైన్కి బాగా జరిగి హీల్ అవుతుంది. సో అట్లాగే అండ్ రెస్ట్ అండ్ స్ట్రెస్లెస్నెస్ ఇవన్నీ కూడా కొంచెం మెయింటైన్ చేయగలిగినట్టయితే ఈజీగా మనం బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. నమస్తే.